הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన ఆ యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ ఈ ప్రభుదినమందు శుభములు, దీవెనలు, ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు సామెతల గ్రంథము దానిలో రెండవ భాగమైన ఆత్మీయ విశ్లేషణ. ఆత్మీయ విశ్లేషణలో 3 విషయాలు ధ్యానిస్తూ వస్తాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు, యేసుక్రీస్తు వారి కృప, మూడవది ఏంటంటే అప్పటి కాలంలో రాసిన మాటలు నేటి కాలానికి ఎలా అన్వయించుకోవాలి. ఈ 3 ఈ ఆత్మీయ విశ్లేషణలో చెప్తూ ఉంటాను. సరే, ఈ ప్రభుదినమందు ఈ సామెతల గ్రంథము 31 అధ్యాయాలు ఉన్నాయి, 935 వచనాలు ఉన్నాయి. The book of Proverbs has 31 chapters with 935 verses. చాలా సాంప్రదాయ క్రైస్తవ కుటుంబాల్లో ఒక్కొక్క రోజు కుటుంబ ప్రార్థనలో ఒక అధ్యాయం చదువుతూ ఉండేవాళ్ళు. అలాగా ఒక నెలంతా కూడా సామెతలు చదవటము సాంప్రదాయ కుటుంబాల్లో ఒక అలవాటుగా ఉండేది గత కాలంలో. సరే, మంచిది. ఇది ఓ అద్భుతమైన సామెతల గ్రంథము. అంశం ఏంటంటే మంచి జీవితమునకు కావలసిన జ్ఞానము, మంచి జీవితమునకు కావలసిన జ్ఞానం. గుడ్ విజ్డమ్ ఫర్ ఎ గుడ్ లైఫ్, గుడ్ విజ్డమ్ ఫర్ ఎ గాడ్లీ లైఫ్. అయితే జ్ఞానము ఈ 31 అధ్యాయాల్లో మరి జ్ఞానం అనే మాట అంటే సామెతల గ్రంథంలోనే ద వర్డ్ విజ్డమ్ ఇస్ మెన్షన్డ్ మోర్ దాన్ 83 times. సామెతల గ్రంథంలోనే జ్ఞానము జ్ఞానము జ్ఞానం అనే మాట 83 సార్లు పైగా వచ్చింది. కాబట్టి ఈ సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానం అనే పదంతో నింపబడింది. కాబట్టి చదువుతున్న నీకు, చెప్తున్న నాకు ఆ జ్ఞానానికి ఆధారం అయిన ఆ యేసు ప్రభు వారు ఆ తన జ్ఞానంతో నిన్ను నింపును గాక. సరే, జ్ఞానము 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే మానవ జ్ఞానం, రెండవది దైవిక జ్ఞానం. ఈ సామెతల గ్రంథంలో కనపడేది దైవిక జ్ఞానం. మానవ జ్ఞానం అంటే ఒక చదువు, ఓ సంపద, ఓ అభివృద్ధి. ఈ 3 కూడా మానవ జ్ఞానానికి సంబంధించింది. అయితే దైవిక జ్ఞానం, పరలోక జ్ఞానం ఏంటంటే రక్షణానందము, అంటే యేసు ప్రభుని నమ్ముకొనుట, దాని ద్వారా కలిగే రక్షణానందం ఒకటి. తర్వాత పరిశుద్ధ జీవితము, మూడవది పరలోక ప్రవేశం. ఈ 2 ఒకటేమో మానవ జ్ఞానము. ఈ మానవ జ్ఞానము కేవలము ఇది కొంతకాలం ఉండేదే. దైవిక జ్ఞానము ఇది నిరంతరము కొనసాగించబడుతుంది. ఈ 31 అధ్యాయాలు ప్రతి అధ్యాయం కూడా జ్ఞానానికి సంబంధించింది. నేను వేగంగా చెప్తాను, మీరు ఒకరు రాసుకోవచ్చు. మొదటి అధ్యాయము జ్ఞాన ఆధార సామెతలు, మొదటి అధ్యాయము. రెండవ అధ్యాయము జ్ఞాన సామెతల వలన కలుగు లాభం. మూడవది జ్ఞాన యొక్క వినియోగం. నాలుగవ అధ్యాయం జ్ఞానాన్ని ఆస్వాదించుట. 5వ అధ్యాయము జ్ఞానశక్తి, అంటే ఈ జ్ఞానశక్తి ఏంటంటే వ్యభిచార పాపమునకు దూరంగా ఉండాలి. 6వది ఏంటంటే జ్ఞానశక్తి ఏంటంటే ఆపద తప్పించుకొనుట. 7వ అధ్యాయము ఇది కూడా జ్ఞానశక్తి ఏంటంటే కుమారులకు హెచ్చరిక. 8వ అధ్యాయము జ్ఞానము ప్రకటించబడుట. 9వ అధ్యాయము జ్ఞానము పిలిచి ఏర్పాటు చేసిన విందు. 10వ అధ్యాయము జ్ఞానము గల కుమారుడు నీతిమంతుడు. 11వ అధ్యాయము జ్ఞాన సూక్తి, నీతి యథార్థత యొక్క విలువ. 12వ అధ్యాయము జ్ఞానము యొక్క స్థిరత్వము. 13వ అధ్యాయము జ్ఞానుడైన కుమారుడు యథార్థంగా జీవిస్తాడు. 14వ అధ్యాయము జ్ఞానులు యథార్థంగా జీవిస్తారు. 15వ అధ్యాయము జ్ఞాన మార్గాలు జీవించటానికి. 16వ అధ్యాయము జ్ఞానులకు వచ్చు దైవ దీవెనలు. 17వ అధ్యాయము జ్ఞానశక్తి, బుద్ధిహీనత వలన కలుగు ఫలితాలు. తర్వాత 18వ అధ్యాయం కూడా జ్ఞానశక్తి, బుద్ధిహీనులతో సాంగత్యము చేయరాదు. 19వ అధ్యాయము జ్ఞానశక్తి,
బుద్ధిహీనుడైన కుమారుడు ఇతరులను పాడు చేస్తాడు. 20వ అధ్యాయము జ్ఞాన హెచ్చరికలు. 21 కూడా జ్ఞానశక్తే. బుద్ధిమంతులు బుద్ధిహీనులు దేవుని ఆధీనంలో ఉంటారు. 22వ అధ్యాయము జ్ఞానశక్తే, మంచి పేరు పొందుటకు హెచ్చరికలు. 23వ అధ్యాయము జ్ఞానశక్తి, నీ తండ్రి యొద్ద నుండి జ్ఞానమును సూక్తిలో నేర్చుకునుట. 24వ అధ్యాయం కూడా జ్ఞానశక్తి, నీతిమంతునికి ఊరట. 25వ అధ్యాయము జ్ఞాన సూక్తి, జ్ఞాన సంబంధమైన మాటలు రాజులకు. 26వ అధ్యాయము కూడా జ్ఞానశక్తి, బుద్ధిహీనుల గురించిన మాటలు. 27 కూడా జ్ఞానశక్తి, జీవితం గురించిన మాటలు. 28 కూడా జ్ఞానశక్తి, బుద్ధిమంతులు బుద్ధిహీనులు వారి దీవెనల తారతమ్యము. 29వ అధ్యాయం కూడా జ్ఞానశక్తే, జీవితం గురించిన మాటలు. 30వ అధ్యాయం ఏంటంటే 30వ అధ్యాయం కూడా జ్ఞానశక్తి, దేవుని గురించిన మాట్లాడుట. 31 ముగింపు, గుణవతి అయిన భార్యకున్న సుగుణాలు. ఇలాగా ప్రతి అధ్యాయంలో కూడా జ్ఞానం అనే మాట కనబడుతూ ఉంది. సరే, ముఖ్యంగా ఈ సామెతల గ్రంథంలో యేసు ప్రభు వారు ఎక్కడున్నారు, లేకుంటే ఒక మూల వాక్యం చెప్పాలంటే ఒక ముఖ్యమైన మాట ఏంటంటే జ్ఞానం గురించిన ఉంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మొదటి అధ్యాయము 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటున్నాడు, తెలివికి మూలము. ఇంకొక మాట ఏమన్నా అంటే అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. అంటే జ్ఞానం అనే పదము ఎక్కడొచ్చినా సరే అది యేసు ప్రభు వారి గుర్తుగా ఉంటుంది. ఒక మాట పౌలు గారు చెప్పిన మాట కూడా 2వ కొరింథీ 4వ అధ్యాయము 5-6 వచనం చదువుకుంటాం. 2వ కొరింథీ 4వ అధ్యాయము ఈ అంటే జ్ఞానానికి ఆధారభూతుడు, జ్ఞానానికి జ్ఞాన సంపదలు ఉన్నవాడు, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారే. కాబట్టి సామెతల్లో చెప్పిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అన్నాడు. కాబట్టి 2వ కొరింథీ 4వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను. ఏముంటున్నాడంటే అద్భుతమైన మాట ఏంటంటే నేను చదువుతున్నాను. 2వ కొరింథీ 4:5-6 వచనాలు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుస్తూ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం అని చెప్తూ అక్కడ ఏమంటాడంటే దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుట. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుట. కాబట్టి జ్ఞానము అంటే జ్ఞానానికి ఆధారవుతుడు మరి తండ్రి, అది యేసు ప్రభు వారి లోకానికి వచ్చుట ద్వారా ఈ సంపూర్ణమైంది. తర్వాత ఇంకొక మాట 8వ అధ్యాయము అంటున్నాడు మొదటి వచనంలో, జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానముంట ఘోషించుతున్నది. జ్ఞానం అనగానే యేసు ప్రభు వారు జ్ఞాపకం వస్తారు. ఘోషించుట అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అని గుర్తు చేసుకుంటాం. కాబట్టి ఈ 31 అధ్యాయాల్లో మరి జ్ఞానం గురించి రాయబడింది. నిజమైన జ్ఞానము, యథార్థమైన జ్ఞానము, పరలోక జ్ఞానము, పరిశుద్ధ జ్ఞానం ఎప్పుడంటే యేసు ప్రభువుని అంగీకరిస్తే ఆ జ్ఞానం వస్తుంది. తర్వాత ప్రస్తుత కాలమునకు ఎలా అన్వయించుకోవాలి, ఒక 7 విషయాలు వేగంగా చెప్తాను. ఈ 31 అధ్యాయాల సారాంశం ఏంటంటే మొదటి ఏంటంటే విశ్వాసము మరియు జీవితం, ఈ రెండు కూడా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే మొదటి అధ్యాయం అంటాడు కదా 4లో, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుట, యవనులకు తెలివియు వివేచన కలుగుట. కాబట్టి సామెతల యొక్క సారాంశం ఏంటంటే విశ్వాసము మరియు జీవితము. జ్ఞాన సంబంధమైన విశ్వాసము కావాలంటే యేసు ప్రభువును నమ్ముకోవాలి. తర్వాత రెండవది లోక జ్ఞానం గురించి కూడా రాస్తుంటాడు. తర్వాత మూడవది ఏంటంటే పని మరియు సంపద. ఎక్కువగా కష్టపడి పని చేస్తే వారికి సంపద కలుగుతుంది. తర్వాత ఏంటంటే అధికారి లేక అధికారులు ఎలా ఉంటారు, వారిని ఎలా, ఎందుకంటే అధికారులుగా ఉన్నవారు జ్ఞానులు కాబట్టి అధికారులను గౌరవించాలనే మాట కూడా మరి 13:13లో ఉంది. అలాగే యథార్థమైన స్నేహితులు 13:20లో ఉంది. తర్వాత ఇంటిలో జ్ఞానము కలిగి ఉండుట. తర్వాత 7 ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు ఎలా పెంచాలో కూడా చక్కగా వ్రాయబడింది. కాబట్టి ఈ సామెతల గ్రంథం అంతా కూడా నిజమైన జ్ఞానము, పరలోక జ్ఞానము,
పరిశుద్ధ జ్ఞానము, జ్ఞాన సంపదలన్నీ కూడా యేసు ప్రభునందే పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి ప్రభువును నమ్ముకుంటే ఈ పరిశుద్ధ జ్ఞానము, పరలోక జ్ఞానము మనకు కలుగుతుంది. కాబట్టి విశ్వాసము మరియు జీవితము, లోక జ్ఞానము, పని మరియు సంపద, అధికారులను గౌరవించాలి, స్నేహితులను కూడా మంచి స్నేహితులుగా ఉండాలి, ఇంటిలో గృహంలో జ్ఞానం కలిగి ఉండాలి, అలాగే తల్లిదండ్రులు వారిని గౌరవించాలి, వారు పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని జ్ఞానంలో పెంచాలి. కాబట్టి ఈ అద్భుతమైన ఈ సామెతల గ్రంథము 31 అధ్యాయాల్లో నిజమైన జ్ఞానం ఏంటంటే నిజదేవుడైన యేసు ప్రభువుని నమ్ముకుంటే నిజమైన జ్ఞానము. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయగా ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, 31 అధ్యాయాల్లో జ్ఞానము గురించి మీరు చెప్పారు తండ్రి. తండ్రి ప్రభువా, మరి ఇంటిలో అలాగే తండ్రి సమాజంలో సంఘంలో ఎలా ఉండాలో నిజమైన జ్ఞానము, పరలోక జ్ఞానము, పరిశుద్ధ జ్ఞానము మాకు కావాలంటే పరిశుద్ధమైన యేసు ప్రభువుని అంగీకరించాలి. కాబట్టి ఈ జ్ఞానము రక్షణానందమే కాకుండా, ఈ జ్ఞానము పరిశుద్ధ జీవితమే కాకుండా పరలోక ప్రవేశం కలిగిస్తుంది. కాబట్టి వింటున్న వారికి, చెప్తున్న నాకు ఆ నిజమైన యథార్థమైన పరలోక జ్ఞానంతో నింపబడిన వారిగా, వాక్యం చదువుకొని వాక్యానుసారంగా జీవించే వారిగా, వింటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించమని, జ్ఞాన సంపద అయిన యేసు ప్రభువారి కరుణాహస్తము ప్రతి కుటుంబాన్ని తాకునట్లుగా సహాయం చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సంతోషము, సమృద్ధి వింటున్న మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనం దీవించు.